మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువాని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణంలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు. కులమతాలు కాదని మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు, కథలు, నవలలు రచించిన ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారని తెలిపారు. ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు. తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదులు ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఆయన రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు నేటికి నిరంతరం కళాశాలలో ఆలాపిస్తుంటారని తెలిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావ్ బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడని అన్నారు. ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గుర్రం జాషువా గారు అంటరానితనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు, నవలు, కథల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్యపరిచారు. ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పదనం అలాంటిది. ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి.